ప్రైజ్ ద లార్డ్. మనం రాహాబు గురించి మాట్లాడుకుంటున్నాం. రాహాబు జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె యొక్క జీవితంలో నుండి కొన్ని విలువైన సంగతి నేర్చుకోవాలని మాట్లాడుకుంటున్నాం. అయితే బైబిల్ మొహమాటం లేకుండా ఆమె యొక్క జీవితం గురించి బయటపెట్టింది. ఆమె యొక్క వేశ్య అని ఎక్కడ ఉంది అని అంటే చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో లాస్ట్ లైన్లో ఉంటుంది. వారు వెళ్ళి రాహాబ్ అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, చూడండి, రాహాబ్ అనే ఒక వేశ్య ఇంట చేరి ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది రాహాబు గురించి. ఈమె వేశ్య అని మొహమాటం లేకుండా ఆమె యొక్క జీవితం గురించి చెప్పింది. ఈ ప్రపంచంలో మొహమాటం లేకుండా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బయటపెట్టే గ్రంథం ఏదైనా ఉందా అని అంటే అది బైబిల్ మాత్రమే. ఒక మనిషితో మాట్లాడే గ్రంథం, ఒక మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడే గ్రంథం ఏదైనా ఉందా అంటే బైబిల్ మాత్రమే. మనిషి యొక్క మనసును పొడిచే మాటలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. మనసును పొడి చేసే మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడే తత్వం బైబిల్లో రాయబడింది. అలాగే చూడండి, ఒక పాపిని పాపి అంటే వాడికి కోపం, ఒక దొంగను దొంగ అంటే వాడికి కోపం, ఒక వేశ్యను నువ్వు వేశ్య అని అంటే వాళ్ళకి కోపం. అందుకే బైబిల్ గుండెల్ని చీల్చేసే మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. చూడండి, అలానే మనకు వేశ్య అని అనగానే మనకి వాళ్ళకి సమాజంలో ఎలాంటి మర్యాద ఉంటుందో, వాళ్ళకి సమాజంలో ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుందో మనకు తెలుసు. సమాజం వాళ్ళని ఎలా చూస్తుందో మనకు తెలుసు. సమాజం వాళ్ళని ఎలా గుర్తిస్తుందో మనకు తెలుసు. వేశ్య అని అనగానే మీరు చూడండి, వాళ్ళకి ఊళ్ళో స్థానం ఉండదు, ఊరు బయట స్థానం ఉంటుంది. ఊరు బయట వాళ్ళకి ఎందుకు స్థానం ఉంటుంది, ఊళ్ళో ఎందుకు వాళ్ళకి స్థానం ఉండదు అని అంటే ఊళ్ళో వాళ్ళని చూసి ఇంకా కొంతమంది అలా తయారవుతారని, ఇంకా కొంతమంది అలాంటి వృత్తిలోకి వెళ్ళి చెడిపోతారని, అందుకనే వాళ్ళని ఊరు నుండి వెలివేస్తారు. అందుకే చూడండి, వేశ్య అనగానే వాళ్ళతో సహవాసం ఎవరు చేయరు, వేశ్య అనగానే వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. వాళ్ళు సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళతో ఎవ్వరు కూడా సహవాసం చేయరు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని అసహించుకుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళని చూసి చీదరించుకునే సమాజం ఈ సమాజం. అలాంటి వేశ్య గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వేశ్య అయిన రాహాబుకు కూడా పట్టణంలో స్థానం ఇవ్వలేదండి. పట్టణం బయట స్థానం ఇచ్చారు. పట్టణంలో నివసించడానికి ఎవరు ఇష్టపడలేదు ఆమెను. రాహాబును కూడా ఊర్లో నివసించడానికి ఎవరు ఇష్టపడలేదు. అందరూ బయటికి వెలివేసి పట్టణ ప్రాకారం మీద ఆమెకు సపరేట్ ఒక స్థలాన్ని కేటాయించారు. ఎందుకు అలా ఆమెకు సపరేట్ స్థానాన్ని బయట ప్రాకారాల మీద స్థానాన్ని ఇచ్చారు అని అంటే, ఊళ్ళో ఉంటే ఇలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు, ఇలాగ ఈమెను చూసుకొని చాలామంది చెడిపోతారని ఒక ఉద్దేశంతో కావచ్చు. మేబీ అది రాయబడలేదు కానీ బైబిల్ గ్రంథంలో అలాంటి ఉద్దేశంతో ఆమెకు సపరేట్ ఒక స్థానాన్ని కల్పించిండొచ్చు. వేశ్య అని వేశ్యగా జీవించే వాళ్ళని ఊళ్ళో ఎందుకు ఉండనివ్వరు అనేది మనం తెలుసుకున్నాం. అలాగే రాహాబు జీవితంలో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంధువులైనా కానీ సరే, వాళ్ళ సొంత తల్లిదండ్రులైనా కానీ సరే, అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా కానీ సరే, ఆమెను ఇష్టపడలేదేమో వాళ్ళతో ఉండడానికి. వాళ్ళు ఇష్టపడలేదేమో ఆమె యొక్క జీవితాన్ని చూసి. అలాగే మనలో కూడా ఎంతోమంది మన చుట్టుపక్కల వేశ్యలు ఉంటున్నారు. అలాంటి వాళ్ళ జీవితం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సొంత తల్లిదండ్రులు కూడా దగ్గరికి రానివ్వరు, బంధువులు కూడా రానివ్వరు, స్నేహితులు కూడా దగ్గరికి రానివ్వరు, చీదరించుకుంటారు, అసహించుకుంటారు అలాంటి వాళ్ళని చూసి. అలాంటి వాళ్ళ జీవితంలో, అలాంటి వారి జీవితం నుండి దేవుడు రాహాబును ఎన్నుకొని ఆమె యొక్క జీవితం నుండి విలువైన సంగతులు నేర్పించాలని అనుకుంటున్నాడు దేవుడు. అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు ఆమె జీవితం నుండి?
ఏం నేర్పించాలనుకుంటున్నాడు ఆమె జీవితం నుండి మన జీవితాలకు ఏం పాఠం నేర్పించాలని అనుకుంటున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.